హలో వ్యూవర్స్, ఈరోజు మనం పన్నీర్ యక్ని రెసిపీ ట్రై చేద్దాం. సో ఫస్ట్గా ప్యాన్లో కొంచెం బటర్ వేసుకోండి. మీరు గీ అయినా వాడచ్చు. దాంట్లో మనం ఈ పన్నీర్ పీసెస్ని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేయాలి. నేను ఇలా కట్ చేసుకున్నా, చూడండి, ఇలా కలర్ వచ్చిన వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ మనము కాజు ఇంకా కొంచెం పన్నీర్ పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇలా స్మూత్గా పేస్ట్ తయారైపోయాక దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బటర్లో హోల్ స్పైసెస్ అంటే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి మనం. అవి వేగాక కొంచెం జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, అలానే మిర్చి వేసుకోవాలి. కొద్దిగా క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం టమాటా అనేది యూజ్ చేయం. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇది బాగా ఫ్రై అయిపోయాక మనం ఇంతకుముందు తయారు చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసి ఆయిల్ వదిలే వరకు కూడా బాగా ఫ్రై చేయాలి, లేదంటే మంచిగా టేస్ట్ రాదు అండ్ స్మెల్ కూడా రాదు. ఇలా ఎప్పుడైతే దీనికి ఆయిల్ సెపరేట్ అయిపోతుందో అప్పుడు మనం ఆ మిగిలిన పేస్ట్లో వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కర్డ్ వేసుకుందాం. పెరుగు పుల్లగా ఉండకూడదు, నార్మల్గా స్వీట్గా ఉండాలి, లేదంటే టేస్ట్ అస్సలు పరాదు. సో పెరుగు వేసుకున్నాక మనం వెంటనే ధనియాల పొడి అండ్ కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. సో ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసి కొద్దిసేపు కవర్ చేసి ఉడికించుకోవాలి. అప్పుడు కొంచెం గ్రేవీ థిక్గా అవుతుంది. సో ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్.